ప్రియమైన వారులారా, ఎందుకు ఈ దారి ఎక్కడికి అని మీరు అడగొచ్చు. జాగ్రత్త అని ఈ మాటలు మీరు చెవులు పెట్టాలని కోరుతా ఉన్నాం. మానవుడు దేవునిలో వచ్చినటువంటి జీవాత్ముడు. ఈ జీవాత్ముడు పరమాత్ముడి దగ్గరకు చేరుకోవాలి. బైబిల్లో ఒక మాట చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో, మన్నైనది వెలికిడి వరలే మరలా మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోతుందని. ఆ ఆత్మ కడగబడాలి, మానవాత్మ శుద్ధి చేయబడాలి. సృష్టికర్త అయిన దేవుని ఎక్కడ ఎరిగి ఉండాలి, ఆయన స్మరించాలి, పూజించాలి. ఆ మహిమ లోకానికి వారసత్వాన్ని అప్పుడు అందుకుంటారు వాళ్ళు. కాబట్టి భూమి మీద ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందుదురని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రభునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి, నరక శిక్షను తప్పించుకోండి, మోక్షానికి వారసులు కండి అని ప్రేమతో మీకు సువార్తను ప్రకటిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాము. దేవదేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ పాడి పంటలను, మీ చేతి పంటలను దీవించి ఆశీర్వదించి ప్రభు